హాయ్ గైస్, ఎలా ఉన్నారు అందరూ? ఈ మధ్య నేను వీడియోస్ ఎందుకు పోస్ట్ చేయట్లేదు అని చాలా మంది నాకు డిఎం చేస్తున్నారు. దాని వెనక ఒక పెద్ద రీజనే ఉంది. యాక్చువల్గా మార్చ్లో క్రాసింగ్ కోసం వైజాగ్లో ఉన్న మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. క్రాసింగ్ అయ్యాక మళ్ళీ మా ఇంటికి వచ్చాను. కొన్ని రోజుల తర్వాత నాకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది. కానీ ఇప్పుడే మా మమ్మీకి సర్జరీ చేయాల్సి వచ్చింది. అందుకే మేము మళ్ళీ వైజాగ్ వెళ్ళాం. సర్జరీ వల్ల మా మమ్మీ కొన్ని రోజులు హాస్పిటల్లో ఉండిపోయింది. మా మమ్మీ నా పక్కన లేకపోవడం వల్ల నాకు చాలా టెన్షన్ అయింది. ఈలోపు మమ్మీ సర్జరీ అయ్యాక ఇంటికి వచ్చింది. మమ్మీని చూడటానికి చాలా మంది వచ్చేవారు. నేను మాత్రం మమ్మీ పక్కనే ఉండాలని ఇప్పుడు ఆమె దగ్గరే ఉండేదాన్ని. అందుకే మంచం ఎక్కేసి ఆమె పక్కనే పడుకునేదాన్ని. కానీ చాలా మంది రావటం వల్ల మంచం కింద ప్లేస్ లేకపోయినా కూడా నేను అక్కడికి వెళ్ళిపోయి ఇరుక్కుపోయేదాన్ని. అప్పుడు నాకు అర్థం కాలేదు. కానీ ఇప్పుడు ఆలోచిస్తే ఆ టెన్షన్, ఆ ఇబ్బంది నా లోపల ఉన్న నా బేబీస్కి కూడా ఎఫెక్ట్ అయిందేమో అనిపిస్తుంది. అందరూ నన్ను చాలా బాగా చూసుకునేవాళ్ళు. కానీ మా మమ్మీ లేకపోవడం, కొత్త ప్లేస్లో ఉండటం, ఒక్కసారిగా జరిగిన మార్పులు ఇవన్నీ కలిసి నాకు చాలా స్ట్రెస్ ఇచ్చాయి. నా డెలివరీ మే ఎండింగ్లో అవ్వాలి. కానీ ఆ స్ట్రెస్ వల్ల అనుకున్న దానికంటే చాలా ముందే అయ్యింది. ఆ రోజు మా ఫ్యామిలీకి నాకు కూడా చాలా కష్టమైన రోజు. నా డెలివరీ అయ్యాక కూడా నేను చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను. అండ్ నా బేబీస్ ఉన్నాయా లేవా అని కూడా నేను పార్ట్ 2లో కంటిన్యూ చేస్తాను. అండ్ అది ఖచ్చితంగా ప్రతి పెట్ పేరెంట్ చూడాల్సిన వీడియో. సో డోంట్ మిస్.